ప్రభుమితో ఉండునుగాక. నీ ఆత్మతో. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 1వ వచనం నుండి. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి. ఆ పిదప యూదుల పండుగ 1వ వచనం. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సదా అందురు. దానికి 5 మండపములు ఉన్నవి. ఇచ్చట మంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు ఆ నీటి కదలికలకై నిరీక్షించుతుండేవారు. అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును. నీరు కదలగని మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండి అయినను స్వస్థత పొందును. 38 ఏండ్ల నుండి వ్యాధి పీడితుడు ఒకడు అక్కడ ఉండెను. యేసు ఆ రోగిని చూచి వాడు బహుకాలము నుండి అచ్చట ఉన్నాడని గ్రహించి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని అతనిని అడిగాను. అందుకు అతడు, అయ్యా, నీరు కదలినప్పుడు నన్ను ఈ కోనేటిలో దించేవాడు ఎవడునూ లేడు. నేను వెళ్ళబోయేసరికి మరి ఒకడు నాకంటే ముందు దిగుచున్నాడు అని చెప్పాను. లెమ్ము, నీ పడకనెత్తుకుని నడువుము అని యేసు అతనితో చెప్పాను. వాడు తక్షణమే స్వస్థత పొంది తన పడకను తీసుకుని నడువసాగాను. అది విశ్రాంతి దినము కావున యూదులు స్వస్థత పొందిన వారితో, ఇది విశ్రాంతి దినము, నీవు పడకను మొయ్యుట తగదు అనిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నాతో నీ పడకని తీసుకుని నడువుము అని చెప్పెను అనెను. పడకను తీసుకుని నడువుము అని నీతో చెప్పిన వ్యక్తి ఎవరు అని వారు ప్రశ్నించారు. ఆయన ఎవరో స్వస్థత పొందిన వారికి తెలియదు. ఎలైనా అక్కడ జనసమూహం ఉండటచే యేసు అచ్చటి నుండి వెళ్ళిపోయాను. ఇది క్రీస్తు శుభవార్త. మా పాప సంకీర్తనం చేసేవారు ఎవరైనా ఉంటే గురువులు మీ మధ్యలో ఉన్నారు, వెళ్ళి మంచి పాప సంకీర్తనం చేయవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఓ పావనాత్మా మాపై దిగిరా, 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 ఓ పావనాత్మా మాపై దిగిరా. జలముల పైన ధారాడిన ఆత్మ దిగిరా,
ఏళ్ళు నడిపిన ఆపై దిగిరా
Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఆవిష్కరించినప్పటికీ నీకు అనేవి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ జీవము కలిగినటువంటి వాక్కును మేము చదువుకుని ధ్యానించుకునే సమయంలో ప్రభువా మీరు మాతో ఉండి మాట్లాడండి ప్రభువా. మీ బలహీనులం తండ్రి, దేనికి పనికిరాని వారం ప్రభువా, అల్పులం తండ్రి, అయోగ్యులం ప్రభువా. ఇదిగో మాకింతటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇక్కడికి బిడ్డలందరూ ఎంతో ఆశతో నీ జీవాన్ని పొందుకోవాలని, బిడ్డల జీవితాల్లో నీ ఆత్మీయమైనటువంటి మేలులు, వరములు, కృపాభక్తిములు పొందుకోవాలని ఎంతో ఆశతో వచ్చినారు ప్రభువా. ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి. వ్యాధులతో, వేదనలతో జీవితం అంతా సతమతమయ్యే బిడ్డలు ఉన్నారు ప్రభువా. ఆ బిడ్డలను తాకి స్వస్థపరచండి. ఆ బిడ్డల కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ఎవరెవరికి ఏమేమి అవసరమో నీకు తెలుసు ప్రభువా. అడుగుడి నీకు ఇవ్వబడినని సెలవిస్తున్నాం, తట్టుడి తెరవబడినని సెలవిస్తున్నాం ప్రభువా. వెదకుడి మీకు దొరకనని సెలవిస్తున్నాం ప్రభువా. ఈ ప్రార్థన సమయంలో ప్రతి బిడ్డ కూడా నేను అడుగుతూ ఉండగా ప్రతి బిడ్డ కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి మేలులు, కుటుంబ సమస్యలకి పరిష్కారం, ఆధ్యాత్మిక బలాన్ని మీరు దయచేయండి ప్రభువా. జీవితంలో కావలసిన ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికమైనటువంటి వరములు అనుగ్రహించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచి స్టేజ్, ఇవన్నీ 14 స్థలములు, ఇదంతా కూడా వాతావరణం ఎంతో ప్రార్థనా పరంగా ఉంటే దేనికి వచ్చారు అని అడుగుతున్నారు ఏమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ దేనికి వచ్చామో మనకి అవగాహన ఉంటేనే మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనం ఏం తీసుకుని వెళ్ళాలో మనకు అర్థమైంది. కాబట్టి దేనికోసం వచ్చారు మీరు ఒకసారి చెప్పండి అమ్మా, కాస్త గట్టిగా చెప్పండి, పర్వాలేదు. దీవెనలు కావాలని వచ్చారు. ఇంకా కొంతమంది ఆరోగ్యం కావాలని వచ్చి ఉండొచ్చు, కొంతమంది జీవితంలో సమస్యలకి పరిష్కార మార్గం చూపించాలని దేవుని ప్రార్థన చేయడానికి వచ్చి ఉండొచ్చు. మనిషికి ఎన్నో ఎన్నో అవసరాలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. వాటికి అనుగుణంగా దేవుని వరాలు మనం పొందుకోవాలన్నటువంటి తపనతో, ఆశతో మనందరం కూడా చాలాసార్లు ప్రార్థనకి వెళుతూ ఉంటాం. కానీ ఈరోజు మనిషి అసలు ఏం అడగాలి, ఏం పొందుకోవాలన్నటువంటి అంశాన్ని గురించి మనం కాస్త ధ్యానం చేసుకుందాం. మనిషి సహజ నైజం ఏమిటంటే కొత్తదనాన్ని కోరుకుంటా ఉంటాడు. ఆది మనుషుల దగ్గర నుంచి ఆధునిక మానవుడి వరకు ప్రతి దశలో, ప్రతి యుగంలో కూడా మనిషి క్రొత్తదనాన్ని ఆశించి దానికి కావలసినటువంటి ప్రయోగాలు చేయొచ్చు, ప్రణాళికలు చేయొచ్చు, ప్రయత్నం చేయొచ్చు. క్రొత్తదనం దిశగా మనిషి అనాది నుండి అడుగులు వేస్తా ఉన్నాడు. ఈ అడుగులు వేసి 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 ఎక్కడి వరకు వెళ్ళాడమ్మా? అంతరిక్షంలోకి వెళ్ళగలిగాడు. దేవుడిచ్చినటువంటి ఈ పరిజ్ఞానాన్ని పొందుకున్నటువంటి మనిషి, క్రొత్తదనాన్ని ఆశించినటువంటి మనిషి ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళగలిగాడు. జ్ఞానాన్ని మనిషి పొందుకున్నాడు, అంతరిక్షంలో పరిశోధనలు చేయగలుగుతున్నాడంటే మనిషి యొక్క గొప్పతనాన్ని మనం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏమిటంటే మనిషి అంతరంగంలోకి వెళ్ళి పరిశోధన చేస్తా ఉన్నాడు. కానీ ఈనాటి మానవ ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం, శాపము లాంటిది ఒక విధంగా ఏమిటంటే మనిషి అంతరంగాన్ని పరిశీలించుకోవటం వల్ల మన అంతరంగాన్ని మనం పరిశోధన చేయట్లా. మానవ జీవితం అంతా కూడా గందరగోళంగా ఉంటా ఉన్నది, అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నామో, అసలు దేవుడు మనకి దేనికోసం మనల్ని సృష్టించాడో మనిషి చాలాసార్లు మరిచిపోయి బ్రతుకుతున్నాడు. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నీకంటూ ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ఇక్కడ మనందరం కూడా చక్కటి మాటలు రాశాం. ఏ మాటలు అమ్మవి? క్రీస్తులో నూతనీకరణ మహాసభలని. నువ్వు నూతన జీవితాన్ని పొందుకోవటం
క్రొత్తదనం అంటే మనమేదో ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో మనకున్నటువంటి పరిజ్ఞానంతో పరిశోధన చేసి ఏదో సాధించవచ్చు, ఏదో సంపాదించవచ్చు. కానీ ఒక మనిషి తన అంతరంగాన్ని పరిశీలించుకోకపోతే, తన బ్రతుకు గురించి ఆలోచన చేయకపోతే, అసలు తను ఏం చేస్తున్నాడో, అసలు ఏమైపోతా ఉన్నాడో ఆలోచన చేయకుండా ఉంటే బ్రతుకంతా కూడా అంధకార బంధురంగా, చీకటిమయంగా ఉంటా ఉన్నది. అందుకని దేవుడు ఈరోజు నువ్వు క్రీస్తులో నూతనీకరించబడాలి, క్రీస్తులో నువ్వు నూతనీకరించబడటం కోసమే దేవుడి రోజు 3 రోజులు కూడా ఈ ప్రార్థన కార్యక్రమాలని ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఈ 3 రోజులు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. అసలు నువ్వు ఎందుకోసం దేవుడు సృష్టించాడు నన్ను? దేనికోసం సృష్టించాడమ్మా? మనందరికి సత్యోపదేశ సంక్షేపంలో తెలిసినటువంటి జవాబు తెలుసు. ఏం చెప్తా మనం? దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడంటే, దేవుని తెలుసుకొని ఆయన్ని సేవించి ప్రేమించి అటువంటి మోక్ష భాగ్యం పొందుకోవటానికి. మరి మనిషి మోక్ష భాగ్యం పొందుకోవాలంటే, ప్రభువుని సేవించాలంటే, ప్రభువుని ప్రేమించాలంటే కూడా మనం పని చేయాలి. ఏం పని చేయాలి? పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాస్తున్నటువంటి లేఖ 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. పౌలు భక్తుడు ఎఫెసీయులకు రాస్తున్న లేఖ, మనము దేవుని పనితనం వలన చేయబడినటువంటి వారము, క్రీస్తు యేసు ద్వారా సత్కార్యములు చేయి జీవితమునకై ఆయన మనలను సృజించెను. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండమ్మా. దేవుడి రోజు నిన్ను ఈ లోకంలో ఎందుకు సృష్టించాడో చెప్తా ఉన్నాడు వాక్యం ద్వారా. మనం చాలాసార్లు గ్రహించట్లా. దేనికోసం సృష్టించాడంటమ్మా? యేసు క్రీస్తు ద్వారా. అంటే సత్కార్యాలంటే ఏమిటి? ఏంటమ్మా? మంచి కార్యాలు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. మనందరం ఎన్నో సంవత్సరముల నుండి క్రైస్తవ బిడ్డలుగా బ్రతుకుతున్నాం, క్రైస్తవ విశ్వాసంలో మనం జీవిస్తున్నాం. ఈ రోజు ప్రభువు నిన్ను అడుగుతున్నాడు, బిడ్డ, నేను నిన్ను సృష్టించింది యేసు క్రీస్తు ద్వారా. నువ్వు లోకములో మంచి కార్యములు చేసి నా స్వార్థకి సాక్షిగా నిలవటానికి, నీ జీవితాన్ని నూతనీకరించుకొని నీ జీవితంలో ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని పొందుకోవటానికి నీకు నేను ప్రాణం ఇచ్చాను కదా. నువ్వు ఇన్ని సంవత్సరాల జీవితం ఏమి చేసేవని ఇక్కడ కూర్చున్నటువంటి మనందరిని కూడా అడుగుతున్నాడు. ఈ వాక్కు వినుచున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ రోజు మరి ఎంతమంది మనం మంచి కార్యాలు చేస్తున్నాం? ఏమా మంచి కార్యాలు చేసే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఉన్నారా? ఏమ్మా ఉన్నామా లేవా? మంచి కార్యాలు చేయట్లేదంటే మనం యేసుక్రీస్తునందు లేమనం, యేసుక్రీస్తునందు మనం జీవించట్లేదు అని అర్థం. ఈ రోజు మన ప్రార్థనలకి అర్థం ఏమీ ఉండదు. యేసుక్రీస్తునందు మనం లేకపోతే, ఆయన ద్వారా మనం మంచి కార్యాలు చేయకపోతే, ఆయన ద్వారా మనం బలపడకపోతే, ఆయన యందు మన జీవితాలు కొనసాగించకపోతే మన జీవితానికి అర్థమే లేదని చెప్తున్నాడు. నీ క్రైస్తవ జీవితం ప్రధానంగా నువ్వు యేసుక్రీస్తును తెలుసుకున్నటువంటి బిడ్డగా ఆయన ద్వారా మంచి కార్యాలు చేయాలి. ఏం చేస్తారు మంచి కార్యాలు? ఏం మంచి కార్యాలు చేయాలి? మనం ఈ తపస్కాలం అంటే ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఏవి చిన్న చిత్తగా దాన ధర్మాలు చేస్తూ ఉండొచ్చు. ఈ తపస్కాలం 40 రోజులకు మాత్రమే కాదు ప్రార్థన పరిమితమయ్యేది. మన జీవిత కాలం అంతా కూడా యేసుక్రీస్తునందు మనం ఉంటేనే మన బ్రతుకులు ఫలిస్తాయి అని చెప్తా ఉన్నాడు. మరి మంచి కార్యాలు ఏం చేయాలి? మనం చేయటానికి ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి అంబులెన్స్ వెళ్తా ఉన్నది. అంబులెన్స్ లో నాకు తెలియదునైనా పరమవైద్యుడు నువ్వు కాస్తంత నీ స్వస్థత హస్తాన్ని ఆ బిడ్డ మీద ఉంచి స్వస్థతను దయచేయమని నువ్వు ప్రార్థన చేయి. చిన్న ప్రార్థన. ఈ విధంగా మన అందరం చేయటం వలన బహుశా దేవుడు కనికరించి ఆ బిడ్డకి స్వస్థతనివ్వచ్చు. మంచి కార్యాలంటే మనలో ఉన్నటువంటి ముందు చెడును తీసివేయాలి. ఒక మనిషి మంచి కార్యాలు చేయాలంటే, మంచి పనులు చేయాలంటే, మీరందరూ ప్రతిరోజు ఇల్లు వాకిలు ఊడుస్తున్నారమ్మా. ఎందుకు ఊడుస్తున్నారు? ఎందుకు ఊడుస్తున్నారు? శుభ్రంగా ఉండాలని మనం ప్రతిరోజు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేస్తూ ఉంటాం. మన జీవితాలు శుభ్రం కావాలని ఎప్పుడైనా ఆలోచన చేశారా?
నా జీవితం శుభ్రంగా ఉండాలి, నా మనస్సు నిర్మలంగా ఉండాలి, నేను చెప్పే మాట మంచిగా ఉండాలి, నా మాట ద్వారా అనేక మందికి మేలు కలగాలి, నా మాట ద్వారా అనేక మందికి శుభములు కలగాలి, నా మాట ద్వారా వేరే వాళ్ళకి మంచి జరగాలి అని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆలోచన చేస్తున్నాం మనం ఎవరూ చేయట్లా. అందుకని అసలు మంచి ఏమిటో మనకు తెలియట్లా, మనం ఏం చేయాలో మనకు తెలియట్లా, దేవుడు మనల్ని ఎందుకోసం సృష్టించకూడదో కూడా మనం గ్రహించలే. ఈ తపస్కాలంలో దేవుడు నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డ, యేసుక్రీస్తు ద్వారా మంచి కార్యములు చేయి జీవితమునకై ఆయన నిన్ను పిలుచుకున్నాడు. నీ బ్రతుకు మార్చుకోవటానికి, నీలో ఉన్నటువంటి దుర్గుణాలు తీసివేయటానికి, నువ్వు మంచి కార్యాలు చేయటానికి, దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి జీవం పొందుకోవటానికి నీకు ఇది అనుకూలమైనటువంటి మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని చెప్తా ఉన్నాడు. అవునా కదా? రేపు మారుదాం అనుకున్నారు ఎవరన్నా? రేపు నా జీవితం మార్చుకుందాం ఈ రోజు వద్దనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అమ్మా, ఎప్పుడు నీకు అనుకూలమైనటువంటి సమయం? ఎప్పుడు? నీకు ఇప్పుడే అనుకూలమైనటువంటి సమయం. ఎందుకంటే ఈ గడి దాటిన తర్వాత మరలా మనం రేపు ఉంటామో ఉండో ఎవరు కూడా తెలియదు. నువ్వు ఈ సమయంలోనే మారటానికి నీకు అనుకూలమైనటువంటి సమయం ఇప్పుడే అని చెప్తా ఉన్నాడు. రేపటి గురించి మనం ఆలోచించి అనవసరం. ఎందుకంటే రేపటి బ్రతుకు ఎలా ఉంటుందో మనకెవరు కూడా, లోకంలో ఉన్నటువంటి ఏ నరుడికి తెలియదు. రేపొద్దున మనం ఉంటామో వెళ్ళిపోతాం ఎవరు కూడా మనకు తెలియదు. అందుకని దేవుడు ప్రియమైనటువంటి బిడ్డ, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డ, ఈ వాక్కును విరుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీకు రక్షణ పొందుకోవటానికి అనుకూలమైనటువంటి సమయాన్ని దేవుడు ఇప్పుడే ఇక్కడే ఇస్తా ఉన్నాడు. నువ్వు దానిని ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటే నువ్వు ఆ విధంగా దేవుని యొక్క కృపాభాగ్యములు పొందుకుంటావు. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే నువ్వు దేవుని యొక్క వేరులను పొందుకుంటావు. ఒకవేళ సమయం కాస్త గడిచిపోతే దేవుని భాగ్యం పొందుకునే అవకాశం మనకి దొరకపోవచ్చు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనములో, ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగపరచుకొనుము. మీరు మూర్ఖులు కాక మీరు ఏమి చేయవలననేది దేవుని చిత్తము గ్రహించుటకు ప్రయత్నింపుడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పాలి, ఎవరిని? నన్ను రక్షించడం కోసం. మరి దేవుడు మానవ లోకంలో మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేయగానే మనకు దడేలిన వరాలు అలాగొచ్చి పడవు. దేవుడు మనకి వరాలు ఇవ్వట్ల, మనకి శాపాలు ఇవ్వట్ల. ఆయన ఏమిస్తున్నాడంటే అవకాశం ఇస్తున్నాడు. నువ్వు దేవుని యొక్క వరాలు పొందుకోవటానికి నీకు ఇటువంటి ప్రార్థనా కూడికల ద్వారా ఈ సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకుంటే దేవుడు నీకు వరాలను ఇస్తాడు. ఇందాక దొంగవాడు దొరికినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. దొరికినటువంటి అవకాశాన్ని ఆయన సద్వినియోగపరుచుకున్నాడు. అందుకని దేవుని రక్షణ పొందుకున్నాడు. యోధా ఇస్కరియోతు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. కానీ ఆ అవకాశాన్ని దేవుడు ఏం చేశాడు? యోధా ఇస్కరియోతు దాన్ని ఏం చేశాడు? అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజు మీరు నేను మనందరం కూడా బ్రతికినటువంటి మనల్ని దేవుడు రక్షించడానికి, ఎందుకంటే మనలో ఉన్నది దేవుని ప్రాణం కాబట్టి మనం రక్షించడానికి ఆయన తప్పిస్తూ ఉన్నాడు. మరి నువ్వు రక్షించబడటానికి నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటి? నేను చేయవలసినటువంటి పని ఏమిటంటే మనం కోరుకోవాలి. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, ఈ సమయాన్ని అయా ఇదిగో నేను సద్వినియోగపరచుకోవడానికి, నీ అందు నేను బలపడటానికి నన్ను ఇదిగో ఇక్కడ కూర్చోబెట్టావు. ఈ సమయంలో నేను వాక్యం విని మరిచిపోవడం మాత్రమే కాదు, నేను కోరుకోవాలి. ఏం కోరుకోవాలి? మీరు ఇప్పుడు ఏమి చేస్తే మనం బ్రతుకుతాం దేవుడు చెప్పాడమ్మా? దేవుని యొక్క ఆజ్ఞలను మీరు పాటిస్తే మీరు బ్రతుకుతారని చెప్పాడు. మరి ఇప్పుడు మనం ఏం కోరుకోవాలి? శ్రాపకుడైన యేసు జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. శ్రాపకుడైన యేసు జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. నీవు కోరుకుందువేమి? ఒకసారి మైక్ లో చదవడం అందరికి కనపడేటట్లు. శ్రాపకుడైన యేసు జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. నీవు కోరుకుందువేని ప్రభుని ఆజ్ఞలను పాటింపవచ్చును, అతనిని అనుసరింపవలెనో లేదో నిర్ణయించినది నువ్వే.
ఏం చెప్తున్నాడమ్మా దేవుడు? నిర్ణయించిన నువ్వు కోరుకోవాల్సింది ఏమిటి? ఇప్పుడు నువ్వు ప్రభు ఆజ్ఞలు ఏమిటో నీకు తెలియజేశాడు, నీ జీవితం ఏమిటో నీకు తెలియజేశాడు, నీ గమ్యం ఏమిటో నీకు తెలియజేశాడు, నువ్వు ఎక్కడికి ప్రయాణం చేయాలో నీకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ఏ విధంగా జీవించాలో జీవన మార్గాన్ని చూపించాడు. ఇప్పుడు నీ వంతు మనం ఇంటికి వెళ్ళే ముందు మనం కోరుకోవాల్సింది ఏమిటి? ఏం చెప్తున్నాడమ్మా దేవుడు? మరొకసారి చదవమ్మా. నీవు కోరుకుందవేని ప్రభుని ఆజ్ఞలను పాటింపవచ్చునో అతనిని అనుసరింపవలనో లేదో నిర్ణయించినది నీవే. ఇక్కడ ఉన్నటువంటి వారి ఎవ్వరు కూడా ఎవరు ఏం చేయలేరు. మీ స్వామి ఏం చేయలేరు, నేనేం చేయలేను, దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఆయన చెప్పేది ఏమిటంటే నువ్వు కోరుకుంటేనే నీకు ఆ రక్షణ దొరుకుతుంది. నువ్వు దేవుని ఆజ్ఞలు అనుసరిస్తావా లేదా? ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామా? మన సమయం అంతా ఎట్టుపోతా ఉన్నది సెల్ ఫోన్, వాట్సాప్లు మనల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. వాట్సాప్ మెసేజ్లు ఏం చేస్తున్నాయమ్మా? ఊపిరాడనివ్వట్లా. మనుషులు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మెసేజ్లు పంపిస్తున్నారు. ఆ కాసేపు ఆగొచ్చురా ఏమ్మా? ఈ సెల్ ఫోన్ తీసి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మనుషులు మెడకాయ కట్టి సెల్ ఫోన్ పెట్టుకుని ఇలాగే వంగి వీళ్ళతో మాట్లాడుతూ వెళ్తున్నారు. ఈ సెల్ ఫోన్లు, వాట్సాప్లు మనుషుల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తున్నాయి. యూట్యూబ్లు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నాయి. అమ్మా ఇంకేమున్నాయి? ఇంకేమున్నాయి చాలా. ఇవన్నీ మనిషి జీవితాన్ని ఏం చేస్తున్నాయమ్మా? మీరందరూ కొంతమంది చదువుకోలేదని సెల్ ఫోన్కి, ఎక్కువ మంది కుర్రవాళ్ళు, ఎక్కువ మంది యువకులు చేసే పని వాళ్ళ సమయాన్ని అంతా కూడా ఎక్కడ ఇచ్చేస్తున్నారమ్మా? ఎక్కడ ఇచ్చేస్తా ఉన్నారు? ప్రపంచంలో గడిపేస్తా ఉన్నాం. అనవసరమైనటువంటి విషయాల కోసం మనం సమయాన్ని వృధా చేస్తున్నాం. అందుకనే దేవుడు ఈ రోజు చెప్తున్నాడు నీతో, బిడ్డ నువ్వేమి కోరుకుంటావో అదే నీకు దొరుకుతా ఉన్నది. యోధాయిస్కరైతే ఏం కోరుకున్నాడమ్మా? ధనాపేక్ష. చివరికి ఏం దొరికింది అతనికి? మరణం. ఎస్తేర్ రాణి ఏం కోరుకున్నది? దేవుని యొక్క కృపావరములు బ్రతికించమని, తన బిడ్డలందరినీ కూడా, తన జాతి ప్రజలందరినీ కూడా రక్షించమని అడిగితే ఆమె ఏం చేసింది? కేవలం అడగట్ల మాటలు. ఆమె దేవుని ఆజ్ఞలను దేవుని ఆరాధించే బిడ్డలు కాబట్టి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని అడుగుతూ ఉన్నది. ఆమె మాత్రమే కాదు, బయట ఉన్నటువంటి యూదులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని సెలవిస్తూ ఉన్నది. ఈ రోజు నువ్వు కోరుకోవాలి. నీ కుటుంబంలో నీ బిడ్డల పరిస్థితి బాగల. చాలా మంది తల్లిదండ్రుల మాట బిడ్డలు వినట్లే. ఈ రోజుల్లో యువకులు వారు ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు బ్రతుకుతున్నారు లేదా? మన బిడ్డలు అమ్మా తల్లిదండ్రుల మాట వింటున్నారా? పిల్లలు ఎంతమంది వింటున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. పిల్లలు తల్లిదండ్రుల మాట వినేవాళ్ళు ఎవరు లేదు. ఉన్నారా? పర్లేదు. మంచి ఏ ఊరు ఇది? న్యాయంపల్లి. నన్ను ఎవరు అడిగారు ఫోన్ చేసి, ఫాదర్ గారండి ఎక్కడికి వెళ్తున్నారంటే న్యాయంపల్లి అని అడిగారు. న్యాయంపల్లి అంటే అన్యాయంపల్లి ఎక్కడ లేదు స్వామి అడుగుతున్నారు. అమ్మా న్యాయంపల్లిలో కొంతమంది కుర్రవాళ్ళు తల్లిదండ్రుల మాట వింటున్నారు. సంతోషం. అందరూ ఒకసారి చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు ఈరోజు చివరిగా మనం దేవుని నువ్వు కోరుకోవాలి. ఏం కోరుకోవాలమ్మా? ఏం కోరుకోవాలి? అందరూ ఒకసారి లేచి నిలబడాలి. కోరుకోవాలి మీరందరూ. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ ముందు నీటిని ఉంచా, నిప్పుని ఉంచా. నీ ముందు నేను నీటిని ఉంచా, నిప్పుని ఉంచా, జీవాన్ని ఉంచా, మరణాన్ని ఉంచా, శాపాన్ని ఉంచా, ఆశీస్సును ఉంచా. నీకేం కావాలమ్మా? నీకేం కావాలి? ఏం కావాలి? ఈరోజు ప్రార్థనలో మీరు 3 రోజుల నుంచి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. నీకేం కావాలో దేవుని నువ్వేం అడగాలో నీకు తెలియాలి. కేవలం వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఎక్కడ గురువులు ఏదో 4 మాటలు చెప్తారు, 4 పాటలు పాడతారు, విని వెళ్ళిపోదాం అనుకోవటం కాదు. కానీ వ్యక్తిగతంగా నువ్వు ఈరోజు ఆలోచన చేయాలి. దేవుడు నీ ముందు ఏముంచాడమ్మా? నీరుంచాడు, నిప్పు ఉంచాడు, జీవాన్ని ఉంచాడు, ఆశీస్సును ఉంచాడు, శాపాన్ని ఉంచాడు. ఏముంచాడు? ఆశీస్సును ఉంచుతా ఉన్నాడు, శాపాన్ని ఉంచుతున్నాడు. ఏం కావాలి మనకి? దేవుని జీవం కావాల్సినటువంటి వాడు ఒకసారి చేయత్తనమ్మా. ఒక చెయ్యి. దేవుని ఆశీస్సు కావాల్సినటువంటి వాడు 2వ చేయత్తండి. ఈ ఆశీస్సులు, ఈ దేవుని యొక్క జీవం మీకు మీ సంతానానికి కావలసినటువంటి వాడు చేతులు తెలిసిపోకండి.
చేతులు పడిపోతున్నాయి, ఎందుకని ఆకలి అవుతుంది అందరికీ, బలహీన పడిపోతుంది. 2 చేతులు అట్లా ఒక్క నిమిషం. మీకు ఇప్పుడు దేవుని జీవం కావాలి, దేవుని ఆశీస్సులు కావాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే కేవలం మీకు మాత్రమే కాదు, మీకును మీ సంతానమును పొందుకొని శాశ్వతంగా జీవించమని చెప్తున్నాడు. కాబట్టి ఎంతమందికి కావాలి? మీకు మీ సంతానానికి కూడా కావాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ 2 చేతులపైకి గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దీపరి పూజలో ప్రభువుని అందరం కూడా అడుగుదాం. ప్రభువా, నాలో ఉన్నటువంటి ఈ దుష్క్రియలను, దుష్ట వాంఛలను తీసివేసి ఈ కృపాభాగ్యములు నాకు దయచేయి తండ్రి అని మనందరం కూడా దేవుని ప్రార్థించుకున్నాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.